ఇప్పటివరకు ప్రేమ కథలు చూసాం. ఇప్పుడు మన దేశాన్ని ప్రేమించే మన జవాన్ల కథ విందాం. అది పరమవీర చక్ర బై సత్యనారాయణ రెడ్డి. ఆ రోజు రాత్రి ఆగస్టు 14వ తేదీ రాత్రి నిషీధి రాత్రిలో మంచువాన కురుస్తూ ఉంది. ట్రింగ్ ట్రింగ్ అని ఎప్పటి నుంచి మోగుతుందో తెలియదు, కానీ ఎట్టకేలకు నా మొబైల్ నా ఆలోచన ప్రవాహాన్ని అడ్డుకున్నది. ఎవరు ఫోన్ చేస్తున్నారని ఫోన్ తీసుకుని చూశాను. శ్రీమతి కాలింగ్ అన్న మాటలు తెరపై చూశాక ఎందుకో నాకు తెలియకుండానే ఒక దివ్యమైన నిట్టూర్పు వదిలి ఫోన్ లిఫ్ట్ చేశాను. అవతల వైపు నా భార్య, ఏంటండి మేజర్ గారు, ఎంత దేశభక్తిలో మునిగిపోతే మాత్రం కాస్త ఇంట్లో వాళ్ళని కూడా పట్టించుకోండి అంది సరదాగా. చెప్పు, ఎందుకు ఫోన్ చేశావు అన్నాను. ఏంటి అయ్యగారు వాయిస్ అంత గంభీరంగా ఉంది, సరిహద్దుల్లో ఉన్నారా అని అడిగింది. అతి తక్కువ సమయంలోనే చాలా అర్థం చేసుకుంది నన్ను. అందుకే అంటారేమో అర్ధాంగి అని. మనసులోని నా భార్యని మెచ్చుకుని అవును, త్వరగా చెప్పు అన్నాను. సరే సరే, మేమంతా ఇక్కడ ప్రశాంతంగా ఉన్నామంటే అది మీ వల్లే కదా. అందుకే మీకు మొట్టమొదటిగా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చెబుదామని చేశాను అంది. థ్యాంక్స్ అని. చిన్ని ఏం చేస్తుంది అని అడిగాను. అది నా కూతురు. రేపు వాళ్ళ పాఠశాలలో మీ అమ్మాయి భరతమాత వేషం వేస్తుంది అంట. ఇప్పటివరకు అదే చూసుకుని మురిసిపోయి నిద్రపోయింది. లేపనా అని అడిగింది తను. వద్దు వద్దు, నిద్రపోనివ్వి. రేపు జగదీష్ గారికి పరమవీర చక్ర ఇస్తారు కదా, నువ్వు తన భార్యతో ఉండు, తనకి కాస్త ధైర్యంగా ఉంటుంది. జాగ్రత్త. ఇంకా ఉంటానని పెట్టేశాను. అవును, నన్ను పరిసరాలు కూడా తెలియనంత ఆలోచనలోకి తీసుకువెళ్తుంది వాడే, నా ప్రాణ స్నేహితుడు జగదీష్. 2 నెలల క్రితం సరిహద్దుల్లో గస్తీ కాస్తూ శత్రువులకు చిక్కి వీరమరణం పొందిన భారతదేశపు ముద్దు బిడ్డవాడు. వాడు నేను చిన్నప్పటి నుంచి స్నేహితులము. వాళ్ళ నాన్నగారు పెద్ద వ్యాపారవేత్త. మా నాన్న వాళ్ళ దగ్గర పనిచేస్తూ ఉండేవారు. వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళ కొడుకునని కూడా చూడకుండా నన్ను కూడా జగదీష్తో పాటే చూసేవారు వాళ్ళ అమ్మా నాన్న. వాడు కూడా చిన్నప్పటి నుంచి అంతే ప్రేమగా ఉండేవాడు నాతో. ఏది చేసినా ఇద్దరం కలిసే చేసేవాళ్ళం. యుక్త వయసుకి వచ్చాక పొట్టకుటి కోసం నేను, దేశం మీద భక్తితో వాడు, ఇద్దరూ ఆర్మీలో చేరాం. మోసిన జెండా మహత్యమో ఎప్పుడూ తోడుగా ఉన్న నేస్తం మహత్యమో తెలియదు, కానీ అతి చిన్న వయసులోనే ఇద్దరము మేజర్లు అయ్యాము. ఆ రోజు మాకు పదోన్నతి లభించిన రోజు. మా ఉన్నతాధికారి మా ఇద్దరిని పిలిచి ఒక మాట చెప్పారు. అధికారం పెరుగుతుంది అంటే మీ మీద అవతల దేశపు నిఘా పెరుగుతుపోతుంది అని అర్థం. వాళ్ళు బుర్రతో కొనడానికైనా బలంతో కొట్టడానికైనా ఆలోచించరు. కాబట్టి మీరు లొంగకుండా దొరకకుండా మీ కర్తవ్యాన్ని ఇంకా ఎక్కువ బాధ్యతలో నిర్వహించండి అని ఆయన చెప్పినట్టే కొన్ని రోజులకు నా దగ్గరికి ఒక సైనికుడు వచ్చాడు. సార్, మనం కొద్దిసేపు మన వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడుకుందామా అని అడిగిన తనతో నిజంగా వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడేంత చనువు లేదు, కానీ తను ఏమి చెప్పాలనుకున్నాడో వినాలనుకుని సరే చెప్పు అన్నాను. సార్, ఒకవేళ నిజంగా ఇక్కడ మనకి ఏదైనా అయితే మన కుటుంబ పరిస్థితి ఏంటి? మనం ఇంత పరితపిస్తున్న ఈ దేశం వాళ్ళని చూస్తుందంటారా? పరమవీర చక్ర అనే ఒక అవార్డు ఇచ్చి చేతులు దులిపేసుకుంటుంది, అంతే కదా సార్. నాకు మొన్న ఒక అమ్మాయి పుట్టింది సార్. నాకు తెలిసి మీకు కూడా ఉందనుకుంటా. తను పుట్టాక నాకు అనిపిస్తుంది, మనం ఇంత చేస్తున్నాము, మనకు అన్నిటికన్నా మన కుటుంబాలే ఎక్కువ కదా, వాళ్ళకి ఏం చేస్తున్నాం? కనీసం ప్రతి ఉండగా కాస్త ప్రేమైనా పంచి ఇవ్వలేకపోతున్నాం. కనీసం మనం పోతే వాళ్ళకి బ్రతకడానికి కావాల్సిన డబ్బులైనా ఇవ్వగలుగుతున్నామా అని భయం వేస్తుంది సార్ అని ఇంకా ఏదో మాట్లాడుతూ ఉన్నాడు. నాకు తన మాటల ద్వారా ఒకటి అర్థమైంది, తాను భారత సైన్యంలో తిరుగుతున్న పాకిస్తాన్ గుంట నక్క అని. కానీ నేను వెంటనే స్పందించలేదు. అసలు ఇలాంటి వాళ్ళు ఇంకా ఎంతమంది ఉన్నారు? వీరు ఇక్కడ నుండి సమాచారం వాళ్ళకి ఎలా చేరవేస్తున్నారు? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకి సమాధానాలు తెలుసుకోవాలని అనిపించింది. అందుకు నేను కూడా వాళ్ళతో కలవడమే సరైన మార్గమని నిర్ణయించుకున్నాను. అలా వాళ్ళతో చేతులు కలిపాక దేశానికి హాని కాని చిన్ని చిన్ని సమాచారాలని వాళ్ళకి చేరవేస్తూ ఉండేవాడిని, వాళ్ళని నమ్మించడం కోసం. ఆ చిన్ని చిన్ని సమాచారాలకే అటువైపు నుంచి చాలా పెద్ద మొత్తంలో డబ్బు వచ్చి వేరే వేరే అకౌంట్లో పడుతూ ఉండేది. నాకు తెలియకుండానే నేను ఆ డబ్బు మత్తులో పడిపోయాను. అది ఎంతగా అంటే నేను మానసికంగా కూడా పూర్తిగా డబ్బుకి లొంగిపోయానని నేను తెలుసుకునే సమయానికి
నా ప్రాణమిత్రుడు నాయకత్వం వహిస్తున్న ఆపరేషన్ గురించి కూడా అవతల వాళ్ళకి సమాచారం చేరవేసేశాను. ఆ రోజు అర్ధరాత్రి నేను నిద్రలో ఉండగా నా ప్రియనేస్తం నన్ను పిలుస్తున్నట్టు అనిపించి ఉలిక్కిపడి లేచాను. నా మనసు ఎందుకో కీడు శంకిస్తుంది. బయట వాతావరణం గందరగోళంగా, అందరూ హడావిడిగా ఉన్నారు. ఒకరిని పిలిచి ఏమైందని అడిగాను. మీ స్నేహితుడు జగదీష్ శత్రువులకి చిక్కారు అంటున్నారు సార్. ఇప్పుడే తెలిసిందని కంగారుగా వెళ్ళిపోయాడు. అంటే నేను పంపిన సమాచారమే వాడి అంతానికి దారి తీసిందా? అంటే నా చేతులతో నేనే నా ప్రాణమిత్రుడిని చంపేసుకున్నానా? ఇలా బాధతో నా మనసు కృంగిపోయి ఉండగానే అందరూ అరుస్తూ వెళ్ళడం కనిపించింది. మాకు చాలా దూరంలో పాకిస్తాన్ సరిహద్దుల్లో దట్టమైన మంచు వర్షంలో ఒక వ్యాన్ కనబడుతుంది. దాని మీద పాకిస్తాన్ జెండా రెపరెపలాడుతూ కనబడుతుంది. వాళ్ళు అక్కడ ఒక బాక్స్ పడేసి వెళ్ళిపోయారు. నాకు అర్థమవుతుంది అది వాడే, అందులో ఉన్నది వాడే. వాడిని అలా చూసే ధైర్యం నాకు లేదు, కానీ తప్పదు. వెంటనే అందరితో పాటు పరిగెత్తుకుని వెళ్ళి బాక్స్ దగ్గరికి వెళ్ళాను. ఆ బాక్స్ తెరవగానే అందులో కనపడిన దృశ్యం నన్ను మానసికంగా ఆ క్షణమే చంపేసింది. వాడి శరీరంలో అవయవాలన్నీ ముక్కలు ముక్కలుగా నరికిపడేసి ఉన్నాయి. వాడి శరీరంలో 6 లీటర్ల రక్తం, వాడి 6 అడుగుల శరీరం అన్నీ ఛిద్రమైపోయి ఉన్నాయి. అంత ఎర్ర రక్తపు మధ్యలో 2 తెల్లని కనుగుడ్లు కళ్ళ నుండి వేరు చేయబడి ఉన్నాయి. అవి నా వైపు చూస్తున్నట్టు, ఎందుకురా ఇలా చేశావు అని నన్నే ప్రశ్నిస్తున్నట్టు అనిపించింది. వెంటనే అక్కడి నుంచి నా రూమ్కి వచ్చేశాను. ఆ రాత్రి ఎంతగా ఏడ్చానో నాకే తెలియదు. కానీ నేను చేసిన ఆ తప్పు కన్నీళ్ళతో కడిగేస్తే చెరిగిపోదు, రక్తంతోనే కడగాలి. అందుకే నాకు నేను ఆత్మహత్య చేసుకుని చనిపోవాలని నిర్ణయించుకున్నాను. ఆ రోజు సాయంత్రం జరిగినందంతా ఒక లేఖలో రాసి, నాలాంటి తప్పు మరెవరూని చెయ్యొద్దు అని చెప్పి మళ్ళీ రాసి నా గన్ నా నుదుటిన పెట్టుకున్నాను. మరొక అరక్షణంలో నన్ను నేను చంపుకోబోతున్నాను అనగా నాకు ఫోన్ కాల్ వచ్చింది. ఇప్పటి వరకు నువ్వు సంపాదించిన దానికన్నా 10 రెట్లు డబ్బులు నీకు ఇస్తాము. నీ దేశం మొత్తం ఆగస్ట్ 15 సంబరాలు చేసుకుంటున్న సమయంలో మమ్మల్ని మీ దేశంలోకి చొరబడనివ్వాలి చాలు. నీ జీవితంలో చూడనంత డబ్బు చూస్తావు అన్నారు. నాకు తెలియకుండానే నా చేతి నుండి గన్, ఫోన్ రెండూ జారిపోయాయి. చాలాసేపు ఆలోచించాక వాళ్ళకి సహాయం చేయాలని నిర్ణయించుకున్నాను. అందుకే ఈ నిశీధి రాత్రుల్లో ఒంటరిగా ఇక్కడ ఎదురు చూస్తున్నాను. ఇలా నా ఆలోచనల పరంపరలు కొనసాగుతుండగానే నా చుట్టూ వాతావరణం వేడెక్కడం గమనించాను. తల ఎత్తి చూసేసరికి నా చుట్టూ ఉగ్రవాదులు చుట్టుముట్టి ఉన్నారు. మాకు సహాయం చేస్తున్నందుకు ధన్యవాదములు భయ్యా, జిహాద్ అన్నాడు వాళ్ళ నాయకుడు. నేను వాళ్ళ అందరి వైపు చూసి నవ్వుతూ జై హింద్ అని గట్టిగా అరిచి నా బెల్ట్కు ఉన్న బటన్ నొక్కాను. తర్వాత రోజు రేడియోలో వినబడుతున్న వార్తలలో అర్ధరాత్రి వందలాది ఉగ్రవాదులను ఒక్కడే ఎదుర్కొని తానే మానవబాంబగా మారి అందరినీ హతమార్చిన వీర జవాన్ శంకర్కు ప్రధానమంత్రి నివాళులు అర్పించి పరమవీర చక్ర అవార్డుని వారి భార్యకే అందజేసినారు. శోకసంద్రమైన వారి కుటుంబ సభ్యులని చూస్తుంటే అందరూ చలించిపోయారు. 2 నెలల కాల వ్యవధిలో 2 గొప్ప యోధులను, ప్రాణమిత్రులను కోల్పోవడం మన దేశానికి తీరని నష్టమని, వారి కుటుంబ సభ్యుల బాధ్యత పూర్తిగా ప్రభుత్వం స్వీకరిస్తుందని ప్రధానమంత్రి అన్నారు. అలాగే అర్ధరాత్రి సమయంలో చాలా ఖాతాల నుండి సైనిక సంక్షేమ నిధికి చాలా మొత్తంలో డబ్బు వచ్చి జమ అయినదని, ఆ గుప్తదాత ఎవరో తెలియదు కానీ ధన్యవాదములని ప్రధానమంత్రి తెలిపారు. ఆ వార్తలు వింటున్న నా కళ్ళ నుండి కన్నీళ్లు ఉబికి వస్తున్నాయి. అంతలోగా నా భుజం మీద ఒక చెయ్యి పడింది. పశ్చాత్తాపం కన్నా మించిన ప్రాయశ్చిత్తం మరొకటి ఉండదురా అన్న నా ప్రాణ స్నేహితుని మాట విని వెనకకి తిరిగి వాడిని గాఢంగా కౌలించుకున్నాను. అవును, మేము ఆత్మలు అయ్యి కూడా ఇదే సరిహద్దులో మన దేశానికి కాపలా కాస్తూ ఇక్కడే ఉన్నాము, ఉంటాం ఎప్పటికీ. జై హింద్, జై జవాన్. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.